రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లై యాష్ వ్యవహారం ఇప్పుడు మరింత సెగలు పుట్టిస్తోంది. ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాలో గత 4 రోజులుగా ఈ వివాదం రచ్చరచ్చగా మారింది. ఫ్లై యాష్ రవాణా వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి, అలాగే బీజేపీ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమలకు జంబలమడుగు ప్రాంతంలోని ఆర్టీపీపీ నుంచి బూడిద తరలించే విషయంపై జేసీ, ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నడుస్తోంది. 4 రోజులుగా ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వాస్తవానికి కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ను అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. అయితే ఈ వ్యవహారంలో ఆధిపత్య ధోరణికి తెరతీశారు ఇటు జేసీ, అటు ఆదినారాయణ రెడ్డి. అంతేకాదు రీజియన్ల విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ తామంటే తామే రవాణా చేస్తామని పట్టుబడుతున్నారు. ఇదివరకు జేసీ వర్గీయులు బూడిద తరలించుకుపోతుండగా రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. బూడిదను జేసీ వాహనాల్లో నింపకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఆదినారాయణ రెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రికి రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డగించారు. ఈ వివాదం నేపథ్యంలో ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా పోలీసులతో ఆర్టీపీపీ మెయిన్ గేట్లు, అలాగే యాష్ పాండ్, అలాగే కూడళ్ల వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. యాష్ పాండ్ వద్ద 4 రోజులుగా ఒక్క లారీలో గానీ, టిప్పర్లో గానీ లోడింగ్ కాలేదు. రోజు వందలాది వాహనాలు లోడింగ్కి వచ్చేవి. చుట్టుపక్కల సిమెంట్ పరిశ్రమలకు, మినీ పరిశ్రమలకు ఇక్కడి నుంచే వేల టన్నుల్లో ఫ్లై యాష్ వెళ్లేది. రోడ్లన్నీ కిక్కిరిసిపోయేవి. అయితే మరో 2 రోజులు లోడింగ్ పూర్తిగా బంద్ చేయాలని ఏపీ జెన్కో యాజమాన్యం ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో అన్ని ప్రాంతాల వాహనాలకు లోడింగ్ ఆపేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ, ఆది మధ్య నెలకొన్న ఈ ఫ్లై యాష్ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. దీంతో ఇది పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని ఆయన సీరియస్ అయ్యారట. అమరావతికి వచ్చి తనను కలవాలని ఇద్దరిని ఆదేశించారు చంద్రబాబు. మరోవైపు ఈ వివాదం స్థానికంగా ఉన్న అధికారులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరిపైనా చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో ఆర్టీపీపీ దగ్గర వందల మంది పోలీసులు పహారా కాశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ఫ్లై యాష్ వివాదం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇరు జిల్లాల కలెక్టర్ల నుంచి సమాచారం తెప్పించుకున్నారట. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని హెచ్చరించారు చంద్రబాబు. అయితే ఇక్కడ జేసీ విషయంలో ఇబ్బంది లేకపోవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన టీడీపీ నాయకుడే కావడంతో చంద్రబాబు చెప్పినట్టు వినే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఆదినారాయణ రెడ్డి బీజేపీ నాయకుడు, పైగా కేంద్రంలోని పెద్దలతోనే ఆయన టచ్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చెప్పినట్టు ఆయన వింటారా, లేక ఏకపక్షంగా వ్యవహరిస్తారా? ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.